హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికే పింఛన్లు అయితే విడుదలయ్యాయి. ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీలో భాగంగా మనకు పింఛన్లు జమ అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మరొక ట్విస్ట్ ఏంటంటే వీరికి పెన్షన్లు అయితే రద్దు కాబోతున్నాయి. భారీగా పింఛన్లు కూడా రద్దు చేస్తున్నారు. అలాగే కొత్త పింఛన్లు మనకు విడుదల చేస్తారా లేకపోతే పాత పింఛన్లే విడుదలయ్యాయనే వివరాలు కూడా మీకు అందిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా దాదాపు కొన్ని లక్షల మంది ఈ యొక్క కొత్త పింఛన్లు ఇస్తారని దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. కానీ ప్రభుత్వం అయితే ఇంకా కొత్త పింఛన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ని అయితే తీసుకురాలేదు. ఈ నెలలో ఏ పింఛన్లు అంటే పాత ఆసరా పింఛన్లు జమ చేస్తున్నారా లేకపోతే మనకు కొత్త చేయూత పింఛన్లు ఏ పింఛన్లు జమ చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి. తప్పకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కేవలం 2 లేదా 3 నిమిషాలు మాత్రమే చూడడం వల్ల మీకు విషయం అనేది అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. చాలా మంది లాస్ట్ వరకు చూడట్లేదు. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి మీరు మంచి మనసుతో తప్పకుండా నాలాంటి వారికి సహాయం చేయండి. మీ సహాయం చాలా విలువైంది. చాలా మంది హెల్ప్ కూడా చేయట్లేదు. తప్పకుండా సహాయం చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా QR కోడ్. ఆ QR కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. మీరు స్కాన్ చేస్తే మీకు వివరాలన్నిటి వస్తాయి. తర్వాత మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా వీడియోలో చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ వాట్సాప్ ఫేస్బుక్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. నల్ల కలర్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వారికి ఇప్పటికే మనకు పింఛన్లను అయితే విడుదల చేస్తుంది. ఆగస్టు నెలకు సంబంధించి పాత ఆసరా పింఛన్లే జమ అవుతున్నాయండి. కొత్త పింఛన్లు ఏం జమ చేయలేదు. ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మేము పింఛన్లు అయితే భారీగా పెంచి కొత్త చేయూత పింఛన్లను అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కొత్త చేయూత పింఛన్లను జమ చేయడం దేవుడెరుగు, కానీ పాత పింఛన్లైనా సక్రమంగా జమ చేయండి అని ప్రజలైతే అంటున్నారనమాట. ఎందుకు అంటే మనకు ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే మేము ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తామని సీఎం గారు అయితే చెప్పారు. కానీ ఇక్కడ మనకు 7 నెలలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి, అయినా కూడా ఇంకా మనకు ఎటువంటి పథకాలు కూడా అమలు చేయలేదు. అందులో ముఖ్యంగా పింఛన్లు అండి. పింఛన్ల మీద చాలా మంది ఆధారపడి ఉంటారు. అటువంటి పింఛన్లను కూడా పెంచకపోవడంతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారనమాట. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో అయినా పింఛన్లు ఇస్తారని అందరూ కూడా అనుకున్నారు. కొత్త పింఛన్లు జమ చేస్తారని అనుకున్నారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెల పింఛన్ల నుంచే మనకి కొత్త పింఛన్లు విడుదల చేస్తామని మాట ఇచ్చారు. కానీ ఇక్కడ మనకు మళ్ళీ కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం, అలాగే పింఛన్ల టైం అయిపోయింది కాబట్టి పింఛన్లు అయితే విడుదల చేయలేదు. పాత పింఛన్లనే జమ చేస్తున్నారు. ప్రస్తుతానికి కూడా మనకు ఈ నెలలో కూడా ఆగస్టు నెలకు సంబంధించి కేవలం పాత పింఛన్లు మాత్రమే జమ అవుతూ ఉన్నాయి. ఈ విధంగా జమ చేయడం వల్ల ఏంటంటే మనకు ఇప్పటికే చాలా మందికి పింఛన్లు కూడా రావట్లేదు. వీరికి రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది అనర్హత ఉన్నా కూడా పింఛన్లు పొందుతున్నారని, బోగస్ సదరం సర్టిఫికెట్లు పెట్టి పింఛన్లు తీసుకుంటున్నారని, ఇలా నేతన్నలు కాకపోయినా నేతన్న పెన్షన్లు, మనకు గీత కార్మికులు కాకపోయినా పెన్షన్లు,
ఇలా బీడీ కార్మికులు కాకపోయినా పెన్షన్లు, అలాగే ఒకే ఇంట్లో 2 పింఛన్లు, 2 బీడీ కార్మికుల పెన్షన్లు, 2 నేతన్న పెన్షన్లు, 2 వితంతు పెన్షన్లు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే వారి పెన్షన్లు రద్దు చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. వారికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఆ నోటీసులు కూడా ఇచ్చి ఏంటంటే వారికి ఈ యొక్క అప్డేట్ ఈ విధంగా అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఇక ఆ పింఛన్లు కూడా భారీగా రద్దు అవుతున్నాయండి. ఒకసారి మీరు చూసుకోవాలి. మీకు నోటీసులు అయితే వస్తాయి. నోటీసులు వచ్చిన వారికి అందులో కారణాలు కూడా తెలియజేస్తారు. ఎందుకు మీ పింఛన్ రద్దు చేశారు, ఏ కారణం చేత మీ పింఛన్ రద్దు అయింది ఏంటనేది మీకు అక్కడ చూపిస్తారు. దాని ప్రకారం మీకు పింఛన్లు అయితే రద్దు అవుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఆ విషయాన్ని కూడా గమనించగలరు. మాకు పింఛన్ రాలేదండి, మాకు పింఛన్ ఖాతాలోకి జమ కాలేదండి అంటే మీరు ఒకసారి మీ యొక్క మండల కార్యాలయంలో సంప్రదించి అధికారులను సంప్రదించి ఎందుకు మీ పింఛన్ జమ కాలేదనేది తెలుసుకోండి. ఇక మరొక కారణం చేత కూడా గతంలోనే చూసాం మనము, మరొక కారణం చేత కూడా మీకు పింఛన్ అయితే జమ కాలేదు. అది ఎందుకు జమ కాలేదని చూస్తే చాలా మందికి ఏంటంటే మనకు ఈ యొక్క పింఛన్ అనేది ఒకే అప్పట్లో జీరో అకౌంట్లు ఇచ్చారనమాట. అందరికి జీరో అకౌంట్లు ఉండేవి. గత ఆగస్టు నెలలో చూసుకుంటే మన ఏదైతే పాత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 10 లక్షల కొత్త పింఛన్లు అయితే విడుదల చేసింది. ఆ సమయంలో ఏంటంటే పింఛన్లకు జీరో అకౌంట్లు ఇచ్చారు చాలా మంది. ఈ జీరో అకౌంట్ల వల్ల ఏంటంటే ఈ జీరో అకౌంట్లోనే పింఛన్ అలాగే వదిలేశారు. చాలా మంది ఏంటంటే ప్రతి నెల పడే పింఛన్ తీసుకోకుండా అలాగే కూడబెట్టుకున్నారనమాట. అంటే దాచిపెట్టుకున్నారు. ఇక అప్పట్లో ఏమైందంటే ఆ పెన్షన్లన్నీ 3 నెలల పెన్షన్, 4 నెలల పెన్షన్, ఇలా 5 నెలల పెన్షన్ అలాగే దాంట్లో ఉండడం వల్ల అది జీరో అకౌంట్ కాబట్టి మనకు క్రెడిట్ ఎక్సీడ్ లిమిట్ పేరుతో బ్యాంకులు అయితే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ను హోల్లో పెట్టేస్తాయి. ఆ హోల్లో పెట్టడం వల్ల ఏంటంటే పింఛన్ పైసలు ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ పైసలు ఏంటంటే జమ కాకుండా అయిపోయింది. ఈ జమ కాకుండా అయిపోవడం వల్ల పింఛన్లు అయితే జమ కాలేదన్నమాట. ఈ విధంగా మనకు పింఛన్లకు సంబంధించి చాలా మందికి ఆ కారణం చేత కూడా పింఛన్లు జమ అవ్వలేదు. ఏదైనా కానీ మీకు ఒకవేళ పింఛన్ జమ కాకుంటే మేము మండల కార్యాలయంలో సంప్రదించి అధికారులను సంప్రదించి మీరు వివరాలంటివి తెలుసుకోండి. మీకు పింఛన్లు ఏ కారణం చేత జమ కాలేదని తెలుస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఈ జూలై నెలలో కూడా మనకు కేవలం పాత పింఛన్లు, అంటే ఆగస్టు నెల అండి, ఈ ఆగస్టు నెలలో కూడా మనకు కేవలం పాత పింఛన్లని, ఆసరా పింఛన్లను విడుదల చేశారు. ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఉంటారో వారికి 2016 రూపాయలు, ఇక నాలాంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి అయితే 4016 రూపాయల పింఛన్ మాత్రమే జమ అవుతూ ఉన్నాయి. ఈ నెల చివరి వరకు కూడా పాత పింఛన్లే జమ అవుతాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని చాలా మంది అడిగారు. కొత్త పింఛన్లకు సంబంధించి జాడే లేదండి, ఊసే లేదు. ఎందుకంటే కొత్త పింఛన్లకు సంబంధించి ప్రకటన కూడా చేయడం లేదు. మరి ఎప్పుడు ప్రకటిస్తారో ఏంటో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఉన్నటువంటి అప్డేట్స్ ఇవన్నమాట. కొత్త పింఛన్లు వచ్చే నెలలో ఏమైనా ఇస్తారేమో చూడాలి. అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించి అక్టోబర్లో పెన్షన్లు ఇస్తారు కాబట్టి ఈ అక్టోబర్ నెలలో ఏమైనా కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీకు తోచిన సహాయాన్ని అయితే మనకు పంపించండి.